అసెంబ్లీ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల దుమారం రేపింది. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. మహిళలను కించపరిచారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. సీఎం వెంటనే క్షమాపణ చెప్పారంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. రేవంత్ రెడ్డి తనపై కావాలనే కక్ష తీర్చుకుంటున్నారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రేవంత్ కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. అసెంబ్లీ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల దుమారం రేపింది. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. ఈ రోజు అసెంబ్లీలోని అప్రోప్రియేషన్ బిల్లుపై చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దాంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ స్థానం కోల్పోయారని కూడా మనం ప్రధానంగా చెప్పుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన విచక్షణ రహితంగా వారు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ప్రధానంగా మహిళా ఎమ్మెల్యేలను కూడా ఏదైతే కొంతకరంగా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాము. దీనికి సీఎం బట్టి విక్రమార్క కూడా కొంత ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు అనే అంశానికి సంబంధించిన మహిళలను కూడా చూడకుండా మాట్లాడడంతో కూడా కొంత సభలో గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ ఏదైతే అప్రోప్రియేషన్ బిల్లు పైన మాట్లాడుతూ ప్రధానంగా ఏదైతే మూసి పరివాహక ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశం పైన చివరిలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మూసి ప్రక్షాళనకు సంబంధించి కూడా 1,50,000 కోట్లకు అంచనాలు ఎట్లా పెంచుతారు, సరైనటువంటి డిపిఆర్ కూడా ఇవ్వాలి కదా అని దీని అంశానికి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో బిల్లు అసెంబ్లీలో పెట్టాలి అనే అంశానికి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో అది మాట్లాడుతూ చేసేటువంటి పరిస్థితి మనం దీనిపైన ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది అనేటువంటి నేపథ్యం ఉంటుందనే ఉద్దేశంతోనే అటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మల్లుబట్టి విక్రమార్క కావచ్చు, దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ అంశాన్ని తోనే వారు ఈ అంశం పైన ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేల పైన మాట్లాడినట్టు కూడా తెలుస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మేధావులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా పైన బిల్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సబ్జెక్ట్ మీద మాట్లాడినటువంటి అంశం ఉంది, ప్రజా సమస్యల పైన మాట్లాడినటువంటి అంశం సబ్జెక్టులకు సంబంధించి ఏవైతే ఉంటే వాటి మీద చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. ఎక్కడ కూడా అప్రోప్రియేషన్ బిల్లుకి సంబంధించినటువంటి చర్చకు కానీ అటు పొలిటికల్ కి సంబంధించిన ఎలాంటి సంబంధం లేని అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఈ రోజు ఉదయం నుంచి కూడా చూస్తుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అనేక అంశాలను చర్చలు జరిగింది. ఏదైతే ప్రధానంగా మూసి ప్రక్షాళన ప్రాజెక్టు గురించి మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకొని ఏదైతే ఈ మూసి ఏదైతే రాజకీయ పరమైనటువంటి అంశాలను తెరపైకి తేవాల్సినటువంటి అవసరం ఏముంది, ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగినటువంటి అంశాలు అంచనాలను ఎందుకు పెంచారు అనే అంశాన్ని క్రైటీరియాగా తీసుకోవాల్సినటువంటి విషయాలు చెప్పాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందుకొని పార్టీ క్యాంపులకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, రాజకీయ పరమైనటువంటి అవసరం ఏముందనేది కూడా విశ్లేషకులు కూడా ఏదైతే రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా సభను తప్పుదో పట్టించేటువంటి అంశంగానే ఉందని కూడా అటు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా సభను డీవియేషన్ చేయడం తోటి పైన ఒక రకంగా ఏదైతే ఆరోపణలు చేయడము, దాంతో పాటుగా ఇష్టానుసారంగా మాట్లాడటం కూడా
సబితా ఇంద్రారెడ్డి అటు ఏదైతే ఆవేదన చెందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వారు కంటతడి పెట్టినటువంటి అంశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైతే అప్రాపరేషన్ బిల్లు పైన జరగాల్సిన చర్చ రాజకీయపరమైనటువంటి చర్చలకు ఎలా మారుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ శిష్యులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును కూడా తీవ్రంగా ఖండిస్తున్నప్పుడు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అసెంబ్లీ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల దుమారం రేపింది. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. మహిళలను కించపరిచారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. రేవంత్ రెడ్డి తనపై కావాలనే కక్ష తీర్చుకుంటున్నారని అన్నారు సబితా ఇంద్రారెడ్డి. రేవంత్ కావాలని తనను టార్గెట్ చేస్తున్నారన్నారు సబితా. కూర్చోండి. ఏం మాట్లాడుతున్నారు ఇంకా?